రంగారెడ్డి జిల్లా కడతాల మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల విస్తృత సమావేశంలో కల్వకుర్తి నియోజకవర్గంలోని కడతాల్, అమన్గల్, తలకొండపల్లి, మాడుగుల మండలాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకొని ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే చెల్ల వంశచంద్ర రెడ్డి గారు, స్పోర్ట్స్ అథ్లెటిక్స్ చైర్మన్ శివసేన రెడ్డి గారు, డిసిసి అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి గారు, వివిధ మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా రంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి అన్ని కార్యక్రమాలు కూడా విజయవంతం చేయడం జరిగింది. దానికి ప్రతిఫలంగా వారికి అధికారంలోకి రాగానే రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ గా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ చల్లా నరసింహారెడ్డి గారికి, పిసిసి అధికార ప్రతినిధి ఠాకూర్ బాలాజీ సింగ్ గారికి, ఇప్పుడు వారు నిర్ణయం తీసుకున్నారు. మండలాధ్యక్షుడు జిల్లా సమయం కేటాయిస్తారు. ఎందుకంటే అపోజిషన్లో ఉంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో చూస్తాం. నేను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు ఇంతవరకు చెప్పినాం చాలాసార్లు మీటింగ్లో సబ్మిట్ చేయండి. మీరు దరఖాస్తు ఆన్లైన్లో కూడా లేదు, ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు, లేదా నాకు డైరెక్ట్ కూడా ఇవ్వండి. నేను బయటకు ఫార్వర్డ్ చేస్తాను. నేను డిసిసి ప్రెసిడెంట్ ఇప్పుడు వీరికి ఇస్తాను, మీరు మళ్ళీ పైకి పంపించేస్తారు. ప్రెసిడెంట్ వరకు వెళ్తాయి. అందులో ఏమి పార్టీ పరంగా ఏ కార్యక్రమాలైనా ఏ మీటింగ్ అయినా రాహుల్ గాంధీ గారి కట్టాల్లో ముందుగా ఈ కట్టాల్లో ఈ గ్రామంలో ఈ బూత్ స్థాయికి ఏ బూత్లో ఉన్న గ్రామ పంచాయతీ ఎన్ని గ్రామాలు ఉన్నాయో అన్ని గ్రామాల్లో ప్రతి ఒక్క గ్రామంలో పరిచయం ఉండి ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్త పలకరించి మరి మంచి చెడు ఆలోచన చేసే నాయకుడినే పార్టీ అధ్యక్షుడిగా మరి బ్లాక్ అధ్యక్షుడిగా ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఇంతవరకు